Standing nearby, he said to his mother, Woman, behold your son. Then he said to the disciple, Behold your mother. and from that hour the disciple took her to his own home. After this, Jesus, knowing that all was now finished, said, to fulfill the scripture, I thirst. a jar full of sour wine stood there. So they put a sponge full of the sour wine on a hyssop branch and held it to his mouth. When Jesus had received the sour wine, he said, It is finished. and he bowed his head and gave up his spirit. The Jews therefore, since it was the preparation day, in order that the bodies might not remain upon the cross on the Sabbath, for that Sabbath was a solemn day, besought Pilate that their legs might be broken and they might be taken away. నాకు సునీల్ వరకుమార్ గారు నేను అన్నది ఇంకా కొద్దిసేపు వాక్యం చెప్పడానికి పర్వాలేదు, కానీ ఎంతైనా స్నేహితులు కదా నాకు సమయాన్ని వేచి ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. తర్వాత ఇప్పుడు ఈ 7 నిమిషాలు విల్సనయ్య గారు వాక్యం చెప్పగలుగుతారా అన్నది ఒక ప్రశ్న. కాదు సరే, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు శిలువపై కలిగిన 7వ మాట, చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ. తండ్రి అని మొదటి మాట కలిగిన తర్వాత మధ్యలో నా దేవా అంటాడు. నా దేవా, నా దేవా. మనుషుల యొక్క పాప సాంద్రత యేసుక్రీస్తు ప్రభువులకు దైవ ముఖాన్ని దూరం చేసింది, ఎడబాటును కలిగజేసింది. ఆ ఎడబాటును ఓర్చుకోలేక నా దేవా, తిరిగి ఆ ఎడబాటు తన రక్తం ద్వారా తొలగిపోయిన తర్వాత మళ్ళీ దైవ కిరణాలు ఆయన మీద ప్రకాశింపగా తిరిగి తండ్రితో పునఃసంధానం. ఇది దైవ మానవ సంగమం. తండ్రి ఇంటికి పునరాభిముఖుడై తాను శిలువ ప్రయాణాన్ని ముగించి వెళుతున్నటువంటి సందర్భం. మహిమల నుండి అధిక మహిమలోకి ప్రవేశించే ఆయన నిత్య భద్రతా స్థలానికి దేవుడు వెళుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోవడానికి వాళ్ళు వేసినారు, వీళ్ళు చంపినారు అని కాదు, కానీ తనంతట తానే తన ఆత్మను అప్పగించినాడు. ఇది తాను తన వాక్యంలో చెప్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనంలో, ఎవరు నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందింది. తనంతట తానే స్వయంభూతుడైన దేవుడు స్వయంగా తాను లోక కళ్యాణార్థమై సర్వమానవ పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని సమర్పించినాడు శిలువపై. తిరిగి తాను తన ప్రాణాన్ని
దేవునికి అప్పగిస్తున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది సామాన్యంగా తల్లులు యూదా పిల్లలకు, యూదులైన పిల్లలకు నేర్పించే ప్రార్థన. మనకు కూడా మన చిన్న పిల్లలకు నేర్పిస్తారు కదా. ఆ ప్రార్థన శిలువ మీద కూడా తాను కొనసాగిస్తూ ఉంటాడు. వాళ్ళు నడవలసిన త్రోవలు వారికి నేర్పు. ఆ విధంగా మనం కూడా మన పిల్లలకు నేర్పవాలని ప్రార్థన చేస్తూ, దాదాపు అందరి ఇళ్లలో చనిపోవడం సహజం. చనిపోయినప్పుడు పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్ళి భూమికి భూమిగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను అప్పగిస్తారు. శరీరం అప్పగిస్తారు బాగుంది, కానీ ఆత్మను ఎవరు అప్పగిస్తారు? ఆత్మ మీద ఎవరికి అధికారం ఉంది? ఆత్మకు బాధ్యులు ఎవరు? దేవుడే. దేవుడు ఇచ్చిన ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళుతుంది. ఎవరికి దాన్ని అప్పగించే అధికారం మాత్రం లేదు. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన ఆత్మకు దేవుడే ఆయన సృష్టికర్త, ఆయన్ని పోషించేవాడు, ఆధ్యాత్మికంగా మనల్ని బలపరిచేవాడు. తిరిగి ఆత్మను దేవునికి సమర్పించవలసినది అన్న సత్యం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట విశ్వాస యాత్రలో పరాకాష్ఠ. అభిషక్తుని యాత్ర ముగిసింది. తాను సంవత్సరాన్ని ముగించి విజయోత్సవంతో ఆయన తిరిగి తండ్రిని చేరుతున్నాడు. ఇది కేవలం స్వీయ మరణమే అన్నాడు. ఆత్మార్పణ, వాలంటరీ డెత్. And this is victorious death, fulfillment of God's plan. Though it was vicarious death, it is victorious death. We thank and we praise God. ప్రియులారా, క్రూరుల చేతిలో నుండి ప్రశస్తమైన భద్రత స్థలికి దేవుడు తన ఆత్మని అప్పగించాడు. జీవిత విలువను మనం తెలుసుకోవాలి. మన జీవితం క్రీస్తుమయం. ఆ సంగతి యూదా మర్చిపోయినాడు. యూదా తెలుసుకోలేకపోయినాడు తన జీవిత విలువను. అందుకనే ఆయన స్వీయ మరణం పొందినాడు. ఆ స్వీయ మరణాన్ని కూడా చెట్టు ఒప్పుకోలేదు, తాడు ఒప్పుకోలేదు. చివరికి నడిమి పగిలి ఆయన చనిపోయాడు. ఒకవేళ నువ్వు నీ జీవితం దేవుని హస్తగతమని, నీ జీవితం దైవ కేంద్రితమని, నీ జీవితం క్రీస్తు కేంద్రితమని నీవు గ్రహించకపోతే నీ జీవితం అది విలువలేనిదిగా, చివరకు శాపగ్రస్తమైనదిగా మారుతుంది. కాబట్టి మన జీవితం దేవునికి చెందినదని, దేవునికి మన జీవితాలను అప్పగించగలను అన్న సత్యం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన, ఆయన ఎన్నడూ ప్రార్థనలు మారలేదు. ప్రతి పని ప్రార్థన, ప్రతి సమయం ప్రార్థనలో గడిపాడు. వీళ్ళారా, మన జీవితం కూడా ప్రార్థన కేంద్రితమై ఉండాలని గుర్తు చేస్తున్నాను. యువర్ ఫ్యామిలీ షుడ్ బి ఏ ప్రేయర్ సెంటర్డ్ ఫ్యామిలీ. ప్రతి విషయానికి మీరు ప్రార్థన చేయండి. మన జీవితాన్ని ప్రార్థన కేంద్రంగా మార్చుకుందాం. మన జీవితంలో ఎప్పుడు కూడా ఏమి పొందకూడదు, కానీ దేవుడు తానే స్వయంగా మన సమస్తాన్ని తీర్చాడు. చివరికి బలవంతంగా లోయ అయినా కూడా ఈ దుడ్డు కదా నీ దండను నన్ను ఆదరిస్తుంది, నన్ను విలువని ఎడబాయి దేవుడు నాకు తోడుగా ఉంటాడన్న ధ్యానం. ఎప్పటికీ కూడా త్యాగపూరితమైన జీవితాన్ని మనం కలిగి ఉండవాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఇది ఒక మంచి సమయం. దేవా, నా జీవితం కేవలం క్రీస్తు కేంద్రితమైన, దేవునికి ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తూ తప్పక గడుపుతాను. ఇది నీ సిలువ వాక్యములను ధ్యానించాను. కాబట్టి నాకు ప్రార్థన చేత అందరూ మౌనంగా ఉన్నాను.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మా కొరకు శిలువ పైన ప్రాణం పెట్టిన యేసయ్య, నీ పాదములకు వందనాలు. నిన్ను క్రూరులు ఎంతగా హింసించినారో నీ మోము పైన వేసి తల మీద ఉన్న కిరీటం పెట్టి కొరడాలతో కొడుతూ శిలువను మోయిస్తూ రక్తసిద్ధమైన నీ దేహాన్ని శిలువ పైన మేకులు వచ్చి వేలా తీసినారు. విధారకమైన అదృశ్యం మా కనులను కదలాడుతూ ఉండగా మా కొరకే కదా ఈ శిలువ మరణం, మా కొరకే కదా నీ త్యాగం, మా కొరకు ఎన్ని శ్రమలను అనుభవించిన యేసయ్య, నీ పాదములకు చెల్లిస్తూ మా కొరకే గొర్రెపిల్ల కంటే మతింపబడిన నీ పాదములకు చెల్లిస్తాను. నీ యొక్క శిలువ సాదృశ్యం మా కళ్ళ ముందు కదలాడుతూ ఉండదు. ఇదిగో శిలువ ఎదుర్చి, దేవా నా కొరకు ప్రాణం పెట్టిన యేసు, నన్ను క్షమించుము, నన్ను మన్నించు, నా పాప దోషమే కదా నేను శిలువ వేసాను, క్షమించు అని నీ బిడ్డలందరూ ప్రార్థిస్తూ ఉండగా దయచేసి ప్రతి ఒక్కరి ప్రార్థనను అంగీకరించి శివరక్తంలో ప్రతి ఒక్కరి పాపములను కడిగి పవిత్రపరిచి శుద్ధులుగా చేయాలి. ప్రార్థిస్తూ ఉండగా నీ సంకల్పం ఏమై ఉన్నదో నీ చిత్తాన్ని మేము నెరవేర్చడం ఈ లోకంలో మమ్మల్ని మీ ఆత్మతో నింపుమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. మానవ జీవిత విలువలు గ్రహిస్తూ మేమందరం కూడా దైవ కేంద్రితమైన కుటుంబములుగా నీ వాక్యమును చదువుతూ ప్రార్థిస్తూ క్రైస్తవ విలువలు కలిగిన జీవితాన్ని జీవిస్తూ అనేకులకు అందరికీ పాపములను క్షమించే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు అని సత్యసువార్తకు సాక్ష్యముగా ఉండునట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. నీ సత్యసువార్తకు సాధనములుగా ఉండటం నీకు దయచేయండి. అనేకులు రక్షణ పొందుతూ ఉన్నారు గొప్ప, మా పైన సహితం బాధ్యత ఉందని గుర్తెరుగుగా మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని వినయంగా ప్రార్థిస్తున్నాను. దేవ మరొకసారి మా జీవితంలో నీ వశం చేసుకుంటూ మా ఆత్మలను, మా జీవితాలను, నా సమస్తాన్ని నీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు ఉన్నతోన్నతమైన నామమున మిగిలి వినయంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి కూర్చుని నిన్ను చూసిన కాలం నాకు ఇచ్చిన అవకాశం నీకు వందనాలు ప్రభా. నీకే శుభ్రులు స్తోత్రం తండ్రి. తండ్రి ఈ శుభ శుక్రవారం ఆరాధనలో పాల్గొని మీ శిలువ పలికిన 7 మాటలను ధ్యానించుతున్నాము ప్రభా. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎదురుగారు కనుక వీరిని క్షమించమని చెప్పినారు. మా పాపము క్షమించినందుకు మీకు వందనాలు ప్రభా. నేను క్షమించే మనసును మాకు ఇవ్వను ప్రభా. క్షమించే దేవుడు అని గుర్తించి దొంగ పశ్చాత్తాపడ్డాడు, పరదేశంలో ఉన్నాడు తండ్రి. నీకు స్తోత్రము, అట్టి భాగ్యం మాకు దయచేయను. ప్రేమగల మా తండ్రి, మానవాళి పాపలకై తిరువమాలపై నీ యొక్క తల్లిని తండ్రులను ప్రేమగా తల్లిని మర్చిపోక శిశునికి అప్పగించిన ప్రభా నీకు వందనాలు. నీ తల్లిదండ్రులను ప్రేమగా ప్రభు మార్గం చూపించిన తండ్రి నీకే స్తోత్రం ప్రభా. మా జీవితంలో అంధకార
లోబడి ఈ విధేయత చూపులకు మాకు నేర్పించును. పరిశుద్ధుడా, ఈ పనులకు రాజ్యం నీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెందుతుంది. తండ్రి, మేము నిన్ను విశ్వసించినతో జీవజలం మాకు ఇచ్చిన దేవుడు ప్రభా. తండ్రి, ఇప్పుడు వేదికపై కూడా కూర్చొని ఉన్నావు తండ్రి. నీవే మాకు కాపాడపై జీవజలం ముక్కులకు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా, మరి ముఖ్యంగా తండ్రి మా యొక్క మీరు మాకు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి గొప్ప ఆజ్ఞను నెరవేర్చమని ప్రభు దాన్ని తీర్చకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచు ప్రభా. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, నీకు స్తోత్రములు. ఈ లోకంలో పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కలంకుడుగా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నట్టు మేము ముందులాగా నీ యొక్క కృప మాకు దయచేయము ప్రభువా. ఈ లోకంలో మేము మీకు మాకు అప్పగించిన పని పరిచర్యను ఆత్మచేత దేవుని సహాయం చేత సంపూర్తి చేయనట్లు మీ వాక్యం చదువుటకు, ప్రార్థించటకు, విజ్ఞాపన చేయటకు మా సమయాన్ని కేటాయించమని చేస్తున్నాము. సర్వశక్తిమంతుడా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నారన్న మేము పవిత్రులుగా జీవించి మీ విశ్వాసంలో బలపడి మా ఆత్మలను మీకు అప్పగించడం కృప దయచేయము ప్రభువా. మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ఖండనలు, విమోచన కార్యక్రమం బట్టి స్తోత్రములు. ఇవన్నీ కూర్చిన వార్త నశించుతున్న వారికి వెలుగుదనము, రక్షించుతున్న వారికి దేవుని శక్తి. అట్టి శక్తి మాకిచ్చి మమ్మల్ని బలపరచును. తండ్రి, వాక్యం బోధించిన ప్రతి దైవ సేవకులను, అధికారులను, సమస్త బిడ్డలను జీవించి కాపాడును. శిలువ జ్ఞానం సంపూర్ణంగా విజయవంతంగా నడిపించినందుకు నీకే వందనములు. మరి ఈ ఆరాధనలో పాల్గొన్న దైవ సేవకులను ఆశీర్వదించండి. అదేవిధంగా మా యొక్క సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి వారిని దీనికి కాపాడండి. అదేవిధంగా ప్రభు, మరి ఆదివారం జరగనైనా ఆరాధనలో నువ్వు ఉండి నీ యొక్క